చిన్న పిల్లల నుంచి మనం ఎన్నో మంచి క్వాలిటీస్ నేర్చుకోవాలనిపించిద్ది నాకైతే. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు తెలియని వాళ్ళ మీద అంటే ఎవరైనా అనాథల మీద ఇలాంటి వాళ్ళ మీద చూపించే జాలి, ప్రేమ అదైతే నాకు చాలా బాగా నచ్చుద్ది. మా పిల్లలకైతే కొంచెం అది ఎక్కువే ఉంది. ఈ వీడియో మేము తిరుపతికి వెళ్ళక ముందుదనమాట. ఫోన్‌లో చూస్తుంటే కనిపించింది. అప్పుడు టైం లేక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఒకరోజు వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి మా ఇంటి ముందు ఒక ముసలాయన కూర్చొనుండు. ఆయన ఎప్పటినుంచి కూర్చుండో తెలీదు. నేనసలు గమనించనే లేదు. ఇంక వీళ్ళు రాగానే నా చేత ఆయనకి అన్నం పెట్టిచ్చి, ఇంకా పుచ్చకాయ కూడా కట్ చేసి ఇచ్చొచ్చిండ్రు. అది చాలదన్నట్టు మళ్ళీ నేను బయటికెళ్ళొచ్చేసరికి చూడండి వంటగదిలో ఏం చేస్తున్నారు నాన్న అంటే, ఆ తాతకి పుచ్చకాయతో ఐస్ తయారు చేసి ఇస్తామంటున్నారు. వంటగదంతా చెత్త చెత్త చేసినా వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు మాత్రం అస్సలు కోప్పడాలనిపించదు నాకు. మీరు చెప్పండి, ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అందరూ కాలంతో పాటు పరిగెత్తడమే సరిపోతుంది. ఇలాంటివి మనం పిల్లల నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలని నాకనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి పనులు పిల్లలు చేసేటప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేయకూడదు. అప్పుడే వాళ్ళు చేసే పనిలో కాన్ఫిడెన్స్ ఉంటది వాళ్ళకి. వాళ్ళు చేసేది కరెక్టే కదా!